హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే డిగ్రీ వర్సెస్ ఇంజనీరింగ్ ఏది తీసుకుంటే మనకు మంచిది. డిగ్రీ గురించి ఇంజనీరింగ్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ లింక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మనం వీడియో మొదలు పెడితే ఫస్ట్ డిగ్రీ గురించి ఒక కాన్సెప్ట్ అయితే చూద్దాం. దాన్ని ఇంజనీరింగ్తో కంపేర్ చేసి మాట్లాడుకుందాం అన్నమాట వీడియోలో. ఫస్ట్లీ జాబ్స్. మనం ఏం చదివినా ఎన్ని డిగ్రీలు తీసుకున్నా ఒక్క జాబ్ కోసం, అది మనకి తెలుసు. ఇప్పుడు డిగ్రీ అంటే మనకు గుర్తుకొచ్చేది చిన్నప్పటి నుంచి మన మైండ్లో వెలిగేది డిగ్రీ అంటే గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేయడం ఈజీ అంటే కష్టమే. కానీ ఈ డిగ్రీలో ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ సైడే వెళ్ళకోకుండా ప్రైవేట్ జాబ్స్ కానీ లేదంటే సాఫ్ట్వేర్ సైడ్ కానీ వెళ్ళొచ్చు అనమాట. కానీ తక్కువ మంది వెళ్తారు, ఎక్కువ మంది వెళ్ళరు, చాలా తక్కువ మంది వెళ్తారు అనమాట దీంట్లో సాఫ్ట్వేర్ సైడ్కి. నెక్స్ట్ ఇంజనీరింగ్ సైడ్ చూసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ ఒక్కటే వెళ్ళొచ్చా? లేదు, దీంట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్కి అయితే వెళ్ళొచ్చు, కానీ చాలా తక్కువ మంది వెళ్తారు. ఎందుకంటే ఇంజనీరింగ్లో చాలా కష్టం అయిపోతుంది ఒకవేళ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే. కానీ కొంతమంది క్రాక్ చేస్తారనమాట, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ డిగ్రీలో ఎందుకు అంటే డిగ్రీ చేసిన వాళ్ళని ఎందుకు గవర్నమెంట్ జాబ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు డిగ్రీలో ఏంటికంటే ఏ కాన్సెప్ట్ చూసినా థియరిటికల్ మాత్రమే అనమాట. అంటే దాంట్లో ప్రాక్టికల్ ఉండదు, ఓన్లీ థియరిటికల్ కాన్సెప్ట్స్ మీదే బేస్డ్ అంటే దాంట్లో. అందుకే డిగ్రీ వాళ్ళకి ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ ప్రిఫర్ చేస్తారు, సాఫ్ట్వేర్ సైడ్ తక్కువ అనమాట. ఇంజనీరింగ్ ఎలా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చూద్దాం. ఇంజనీరింగ్లో ఎక్కువ ప్రాక్టికల్ ఉంటుందన్నమాట, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది దాంట్లో. అందుకే ఇంజనీరింగ్ వాళ్ళని సాఫ్ట్వేర్ సైడ్ తీసుకుంటారు. అంటే బీటెక్లోనే ఉంది టెక్నాలజీ. అంటే బీటెక్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండదు అనమాట, అది డైనమిక్ టైప్ మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏఐ అనేది ట్రెండ్ అవుతుంది, ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకొకటి వస్తుంది అనమాట. అలాగా టెక్నాలజీ అనేది ఇప్పుడు ఒకే మాదిరి ఉండదు అనమాట, చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అన్నీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఓన్లీ ఇక్కడ థియరీ మీద బేస్ అయి ఉంటుంది డిగ్రీ. సో అందుకే దీంట్లో మనకు గవర్నమెంట్ జాబ్స్ ప్రిఫర్ చేస్తాం. దీని గురించి ఒక బేసిక్ ఐడియా అయితే ఉండాలన్నమాట. అందుకే చెప్తున్నాను మీకు. ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా అయిపోయిందంటే మనకు కావాల్సిందేది ఉండదు అనమాట అక్కడ సిలబస్లో. ఒకవేళ సిలబస్లో ఉన్నా మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఉండవు, మన బ్రాంచ్కి సంబంధించి, మన కోర్సుకి సంబంధించి. అది మనమే నేర్చుకోవాలి. లెక్చరర్స్ కూడా ఏమంటారంటే వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు, బట్ కొంతమంది చెప్పేవాళ్ళు ఉంటారులేండి, బాగా చెప్పేవాళ్ళు, అందరినీ అంటాంలే నేను. కొంతమంది ఉంటారనమాట సెల్ఫ్ స్టడీ, సెల్ఫ్ మోటివేషన్ అని మొత్తం మన మీదకి దోసేస్తారు. ఇంకెన్నాళ్ళు మేము మీకు చదువు అని చెప్తాండల్లా మీరంతకు మీరే సెల్ఫ్ మోటివేట్ అయ్యి మీరంతకు మీరే సెల్ఫ్ స్టడీస్ అయితే చేసుకోవాలి, మీరే చదువుకోవాలి అని మా మీద దొబ్బుతుంటారు అనమాట. సో అన్నిటికీ మీరు ప్రిపేర్ అయితే వెళ్ళండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బ్రాంచ్ తీసుకున్నారంటే ఎక్కువ మీకు ప్రెజర్ ఉండదు, స్ట్రెస్ కూడా ఉండదు అనమాట. సో ఆయన స్ట్రెస్ అండర్స్టాండ్ మామూలు లేని మన స్టూడెంట్స్కి ఒక రోజు ఉండే మూడు ఒక రోజు ఉండదు, మీకు ఇది తెలిసాలని చెప్తున్నాను అనమాట. అలాగే ఫీ డీటెయిల్స్ గురించి నెక్స్ట్ చెప్తారనమాట. ఫీజు కూడా ముందుగానే అంచనా వేసుకొని వెళ్ళండి. ఇంత ఫీజు చెప్పారనుకో వాళ్ళు ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ, ఈ 1 ఇయర్కి ఇంత అని చెప్పారనుకోండి, ఆ 1 ఇయర్లో మనం ఇది కట్టగలమా అని ముందుగానే చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఫీజులు అనేది మధ్యలో కట్టలేమన్నమాట, అంత చెప్తారు వాళ్ళు. సో ఇవన్నీ ముందుగానే చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు డిగ్రీ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట, బట్ ఇంజనీరింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు టౌన్ టు టౌన్ వెళ్ళారనుకోండి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫీజు చెప్తారనమాట. కానీ ఒక కాలేజ్ నుంచి ఇంకొక కాలేజ్ పెరిగేది ఉంటుంది కానీ తగ్గడం ఉండదు అనమాట, అలా ఉంటుంది ఫీజు అనేది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. ఇప్పుడు స్టూడెంట్కి అనేది ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంజనీరింగ్లో. బట్ దీంట్లో డిగ్రీలో కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయిలేండి, కానీ కంపేర్ టు ఇంజనీరింగ్ కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇంజనీరింగ్లో అనేది కొంచెం ఎక్కువే ఉంటాయి అన్నమాట ప్రెజర్ అనేది. ఇక నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు అంటే దీంట్లోనే ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చేరను అనమాట. ఏదో ఎవరో చెప్పారని తీసుకున్నారంటే అక్కడ సబ్జెక్ట్స్ చదివేది మీరే అనమాట. మళ్ళీ అక్కడ మీకు ఎక్కగాలి అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పోతుంది. ఆ ఇంట్రెస్ట్ పోయి పొరపాటున బ్యాక్లాగ్స్ అవి పడ్డాయంటే అవి క్లియర్ చేయాల్సింది కూడా మీరే అనమాట. మళ్ళీ ఇంట్రెస్ట్ మీకు పోతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని మీరైతే జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ మనం డ్యూరేషన్ గురించి మాట్లాడుకుంటే డిగ్రీ మీరు తీసుకునే కోర్స్ని బట్టి 3 to 4 years ఉంటుందన్నమాట. బీటెక్ అనేది మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా మీకైతే కంపల్సరీ 4 years అయితే ఉంటుంది. ఇప్పుడు మనం డిగ్రీ అండ్ ఇంజనీరింగ్లో మనకి టైమింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అంటే ఇప్పుడు టైమింగ్ అనేది మనకు చిక్కుతుందా లేదా అంటే మనం పర్సనల్ వర్క్ అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక పార్ట్ టైం జాబ్ చేయాలి, లేదంటే ఒక కొత్త కోర్స్ నేర్చుకోవాలి, టైమింగ్స్ అనేది చిక్కుతాయా లేదా అని అయితే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డిగ్రీలో చూసుకుంటే పార్ట్ టైం జాబ్ చేసేంత ఏం ఉండదు కానీ టైమింగ్స్ అనేది, బట్ మీరు ఏమైనా కొత్త కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, ఏమన్నా అలా
మీ పర్సనల్ వర్క్ అయితే టైమింగ్స్ అయితే సరిపోతాయి డిగ్రీతో చూసుకుంటే. బట్ ఇంజనీరింగ్లో చూసుకుంటే మీకు టైమింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. టైమింగ్స్ అనేది మీకు దాదాపు చిక్కితే మీ అదృష్టం అనమాట. చిక్కుతాయి, కాకపోతే మనం టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోలేము, అది కొంచెం టఫ్ అనమాట. ఇక మీకు ఈ బోనస్ టిప్గా మీరు కన్ఫ్యూజన్లో ఉంటాడు, ఇన్ని విన్నాం కదా, ఇప్పుడు మనం డిగ్రీ బెస్టా ఇంజనీరింగ్ బెస్టా అని. నేనైతే కంపల్సరీ మీకు ఇంట్రెస్ట్ ఉండేదే చూస్ చేసుకోమని చెప్తాను. బట్ చాలామంది ఏం చెప్తారంటే అంటే మీరు ఒకవేళ కొంచెం నా మాదిరి లేజీ ఫీల్ అయితే, మాకు ఈ స్ట్రెయిన్లు అంత తలకాయ నొప్పి ఏమి ఉండకూడదా, సింపుల్గా ఏదో ఒకటి చేసుకోవాలనుకుంటే డిగ్రీ చేస్తే మేలు. బట్ మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఏది చేసినా కూడా అది సెట్ కాదనమాట, సూట్ కాదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. లేదు నాకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నేను అంత తలకాయ నొప్పులు భరించలేను, కొంచెం సింపుల్గా ఉండాలి, స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏమి ఉండకూడదు, ప్రెజర్ కూడా ఉండకూడదు అనుకుంటే డిగ్రీ అయితే ప్రిఫర్ చేయండి అనమాట. అలా అని డిగ్రీలో తలకాయ నొప్పులే ఉండవంటే ఉంటాయి, బట్ ఇంజనీరింగ్తో కంపేర్ చేసుకుంటే కొంత తక్కువ ఉంటాయి. ఇదన్నమాట మన వీడియో. ఈ వీడియో ద్వారా మీకు ఏదో కొంచెం ఒక లైట్ వెలిగినా, లేదంటే కొంచెం ఏమైనా యూస్ఫుల్ అనిపించినా కూడా మన వీడియోకి అయితే లైక్ వేసుకోండి. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో నేనైతే కామెంట్ బాక్స్లో నేనైతే వీడియో అయితే చేస్తాను.